చేయకూడదు. కుక్కలు పిల్లులు ఇవన్నీ బ్రహ్మాండంగా అరుస్తాయి బయటికి. గాడి దొరికే లోపలికి ఒకసారి బయటకు ఒకసారి అరుస్తారు. మనం అలా కాకూడదు. పట్టినా పట్టు ఎప్పుడు గురువే మానవుడు మనం స్మరించాలి. గురువు తప్ప ఈ సృష్టిలో రెండో దేవుడు లేనే లేడు. ఉండాలంటే కల్పిత దేవతలే వాళ్ళు, మనం పెట్టిన దేవతలే. ఏం సామర్థ్యాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఏం ఇస్తారు వాళ్ళు, ఏమన్నా ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఏముండవు. ఇక్కడ గురువును ఎవరైతే నమస్కరించుకుంటారో గురువు అద్భుతమైన మనో సంకల్పం చేస్తారు. జగదధిష్టాన స్వరూపుడై నా వారసులు దేహంలో అష్టైశ్వర్య భోగ ఫలాలు అనుభవించాలి, అఖండమైన ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇటువంటివన్నీ కలిగి నేను పొందిన వరానందాన్ని పొందాలని గురువు సంకల్పం చేస్తారు. ఇటువంటి దేశకుని మరవకుండా ఇటువంటి దేశకుని ద్వారా గట్టిగా ఈ రహస్యం తెలుసుకోవాలి. దానికి చెప్తాడు, నాయన పరిపూర్ణ వెలుకలు ఎట్టువో గురుముఖమున రెండు లేక గురుతిరి ఎరుగలు సరికృత్యమున్న హృషయిని పరిశుద్ధపు బోధ ఇది పాటించి కలరా. శివరాముల పద్ధతి ఇదేరా. కృష్ణప్రభుడు చెప్తాడు, మన సాంప్రదాయంలో శివరామ దీక్షితులు చేసిన అసలైన ప్రబోధ ఏది? సృష్టిలో ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. శంకర సిద్ధాంతం జగత్తు గీత బ్రహ్మ సత్యం అంటారు. వ్యాసుని సిద్ధాంతం ఉంది సృష్టిలో. సీతారామాంజనేయ సంవాదము, యోగ వాసిష్టము, అనేక వివేక చూడమని విచార సాగరము, అద్వైత చంద్రిక విలాపము, వేదాంత దివ్యము, వేదాంత పంచదశి, పంచీకరణ, ఇట్లా ఎన్నో గ్రంథాలు ఉన్నాయి సృష్టిలో. ఒక్కొక్కటి ఒక్క కోణంలో బోధ చెప్తారు.